ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్లో ఏ లొకేషన్లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమస్సుమాంజలి. ఇప్పుడు మనము ఆగస్టు నెల మాస ఫలితాలు, గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది సశాస్త్రీయంగా, శాస్త్రాన్ని అతిక్రమించి ఏమీ చెప్పబడదు, చెప్పను. మిమ్మల్ని ఏదో భయభ్రాంతులు చేసేసి ఏదో కష్టం వచ్చేసిందని మిమ్మల్ని భయభ్రాంతులు చేసేటటువంటి పరిస్థితి కానీ, లేదా మీరు ముట్టుకున్నదంతా బంగారం అయిపోతుంది, వెండి అయిపోతుంది, ఏదో అయిపోతుంది అని ఏమీ అతిశయోక్తులు చెప్పేటటువంటి పరిస్థితి కూడా ఏముండదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే మనం చెప్పడం జరుగుతుంది. అలాగే దానికి తదనుగుణమైనటువంటి పరిష్కారాలు కూడా లాస్ట్లో చెప్పబడతాయి. అవి సామాన్యంగా ఒకే రకంగా ఉంటాయండి. అంటే చాలామంది చాలా దేవుళ్ళ పేరు చెప్తారు, కానీ మన మాత్రం పరిష్కారం ఒక రకంగానే ఉంటుంది. నవగ్రహాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనము ఆగస్టు నెల వృషభ రాశి వారికి గోచార ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఈ నెలంతా ఒకే రాశిలో ఉండి ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలు గురుగ్రహము, శనీశ్వర గ్రహము, రాహుగ్రహము, కేతుగ్రహము. ఈ 4 గ్రహాలు అవే స్థానాల్లో ఉండి అవే ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అయితే మధ్యలో వీటిలో చిన్న తేడా ఒకటి ఉన్నదండి. శనీశ్వర గ్రహం వక్రించి మకరం వైపు చూస్తూ మకర ఫలితాన్ని ఇస్తూ ఉన్నది. మనము లాస్ట్ ఎపిసోడ్లో మనము శని వక్రగతి గురించి కూడా మనం తెలియజేసుకోవడం జరిగింది. వక్రగతి వల్ల ఏ రాశుల వారికి ఏ ఫలితాలు ఉంటాయి అనేటటువంటి విషయాలు కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఆ ఫలితాలనే ఇక్కడ కూడా అన్వయించుకోండి. ఇకపోతే త్వరగా అంటే నెలలో 2 రాసుల్లో లేదా నెల రోజులు సమయంలో రాసులు మారేటటువంటి రవిగ్రహ, కుజగ్రహ, బుధగ్రహ, శుక్రగ్రహాల గురించి అవి ఎక్కడెక్కడ సంచరిస్తూ ఉన్నాయి, ఏ రాసుల్లో ఏ స్థానాల్లో సంచరిస్తున్నాయి, ఆయా స్థానాల్లో సంచరించటం వలన ఏ విధమైన ఆ రాశి వారికి అంటే వృషభ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితం లభిస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం సశాస్త్రీయంగా తెలుసుకుందాం. ఇప్పుడు వృషభ రాశి వారికి రవి కర్కాటకంలో అంటే 16వ తారీఖు వరకు అంటే 3వ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు. తదుపరి 17వ తారీఖు నుంచి ఒక 15 రోజుల పాటు చతుర్థంలో అంటే సింహంలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. తద్వారా ఈ రవి వలన ఈ వృషభ రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే 3వ స్థానంలో రవి సంచారము అనుకూలమైనటువంటి ఫలితాలను, శుభ ఫలితాలను అందిస్తూ ఉంటారు. ఆయన పితృకారకుడు కాబట్టి ఆయనకి ఆత్మ బాగుంటుంది. తండ్రి గారి ఆరోగ్యం ఉంటే ఆ తండ్రి గారు ఆరోగ్యం బాగుండే అవకాశం ఉంటుంది. అలాగే రాజాశ్రయం లభిస్తుంది. ఏదంటే రాజాశ్రయం అంటే ఇప్పుడు రాజులు లేరు, ఆశ్రయాలు లేవు. ప్రభుత్వం మనం ఏదో సర్టిఫికెట్ గురించో మరో దాని గురించో మనం గవర్నమెంట్ తోటి అంటే మున్సిపల్ అయితే మున్సిపల్, పంచాయతీ ఏదైతే పంచాయతీ అట్లా అక్కడి నుంచి మనం ఏ సర్టిఫికేట్ కోసమో దేనికోసమో ప్రయత్నం చేస్తున్నాం చూడండి, అటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకో 16వ తారీఖు వరకు మనకి సింహరాశిలో ఈ విధమైనటువంటి ఫలితాలు ఇస్తారు. ఆ తదుపరి ఆయన కర్కాటక రాశి నుంచి సింహరాశిలో ప్రవేశిస్తారు. అప్పుడు మీకు అది చతుర్థం అవుతుంది. చతుర్థంలో రవి మీకు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఫలితాలకి కొంచెం భిన్నమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి. ఇంతోటి మీకు అనుకూలమైన ఫలితాలు రావు కాబట్టి కొంచెము ఆరోగ్య విషయంలోనూ, అలాగే ఆత్మ కాబట్టి మనసు బాగా లేకపోవటము, అలాగే కొంచెం ఉత్సాహం తగ్గటము,
తలనొప్పి, శిరోవ్యాధి లాంటివి, దీర్ఘ కోపం కూడా కొంచెం ఎక్కువగా రావడం ఈ రవి వల్ల, సరియైన స్థలంలో లేకపోతే ఈ విధమైనటువంటి కోపం కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ విధంగా అలాగా కొంచెం కొన్ని విషయాల్లో కొంచెం సాహసం చేస్తూ ఉంటారు. అది అవుతుందా కాదా, ఇది మంచిదా చెడ్డదా అనేటటువంటి సంశయం ఉన్నటువంటి కొన్ని విషయాలు ఉంటాయి. ఆ విషయాల్లో కొంచెం మీరు సాహసం చేయడానికే మీరు మొగ్గు చూపుతూ ఉంటారు. ఇవంతా కూడా రవి యొక్క ప్రభావంలో జరుగుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలు మనకి ఇక్కడ రవి వలన వృషభ రాశి వారికి లభిస్తూ ఉంటాయి. ఇకపోతే కుజుని యొక్క సంచారం ఈ వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే, వృషభ రాశికి 26వ తారీఖు వరకు అంటే జన్మంలోనే కుజుని యొక్క సంచారము జరుగుతూ ఉంటుంది. జన్మంలోనే అంటే వృషభ రాశిలోనే సంచారం జరుగుతుంది. తదుపరి 2వ రాశి అయినటువంటి మిథునంలో ఆయన సంచారం జరుగుతూ ఉంటుందండి. ఆ మిథునంలో 2వ సంచారం కానీ, కుజుని యొక్క 1వ ప్రథమ అంటే రాశిలోనే సంచారం కానీ అంతా శుభ ఫలితాలు 2 రాశుల్లోనూ కూడా మనకి మంచి ఫలితాలను కుజుడు ఇవ్వజాలడు. అంటే మన అన్నదమ్ములు కావచ్చు, భూమి విషయం కావచ్చు, అవి మనకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలు. అలాగే కొంచెం కోపం ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈయనకి స్వతహాగా బుద్ధి కొంచెం అగ్రెసివ్గానే ఉంటాడు, ఎప్పుడూ కొంచెం కోపంగానే ఉంటాడు. ఆయన సైన్యాధికారి అండి. ఆయన స్వభావమే అంతా. కొన్ని మంచి ప్లేసుల్లో ఉన్నప్పుడు చాలా సౌమ్యంగా ఉంటాడు. కొన్ని ప్రతికూలమైనటువంటి ప్రదేశాలలో ఉన్నప్పుడు, రాసుల్లో ఉన్నప్పుడు చాలా కోపంగా కూడా ఉంటాడు. అలాగే కొన్ని దెబ్బలు తగిలేటువంటి అవకాశం ఉంటుంది. సైకిల్ నడిపేటప్పుడు కావచ్చు, లేదా నడిచేటప్పుడు కూడా ఏదో రాయిని గుద్దుకుని కింద పడటం, లేకపోతే మెట్లు దిగేటప్పుడు, లేకపోతే దేని కిందో దూరాల్సి వచ్చింది మనం చూసుకోలే, మన ఈ టెర్రాసులు అవి ఉంటాయి, మెట్లు అవి, వాటి కింద ఏదో చిన్న దెబ్బ గాయం జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే అది కూడా బాగానే ఉంటుంది. ఈ విధంగా 2 రాశుల్లోనూ కూడా మొత్తం మీద ఈ వృషభ రాశి వారికి కుజుడు ఈ నెలంతా కూడా అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలడు. ఇకపోతే బుధుడు 11వ తారీఖు వరకు సింహరాశిలో అంటే మీకు 4వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. తదుపరి 5వ స్థానంలో అయినటువంటి కన్యలో తదుపరి వక్రిస్తాడండి. వక్రించి మళ్ళీ కర్కాటకంలోకి వస్తారు. అంటే మళ్ళీ మీకు 3వ స్థానంలోకి వస్తారు. 4వ స్థానంలో కొద్ది రోజులు, తర్వాత 3వ స్థానంలో కొద్ది రోజులు ఉండడం జరుగుతుంది. అయితే అంటే 11వ తారీఖు వరకు ఆయన ఉన్నటువంటి 4వ స్థానంలో మీకు బుధుడు మంచి ఫలితాలు ఇస్తాడండి. ఆ తదుపరి 3లోకి అంటే కర్కాటకంలోనికి వచ్చిన తర్వాత ఆయన అంత శుభ ఫలితములను ఇవ్వజాలడండి. మీకు వ్యాపార విషయంలో కానివ్వండి, శాస్త్రజ్ఞానంలో కానివ్వండి, విజ్ఞానముల విషయంలో కానివ్వండి, మాతామహులు అంటే తల్లికి సంబంధించినటువంటి అమ్మమ్మ గారు, తాతగారులు, ఇటువంటి వాటికి, అలాగే మీకు మీ తెలివితేటలు ప్రదర్శించే విషయంలోనూ కొంచెము అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయండి. 12వ తారీఖు నుంచి ఈ నెలాఖరు వరకు అంటే 20 రోజుల పాటు మీకు అనుకూలమైన ఫలితాలని ఈ వృషభ రాశి వారికి బుధుడు అందిస్తూ ఉన్నాడు. ఇకపోతే శుక్రుడిని కనుక మీరు తీసుకున్నట్టయితే 24వ తారీఖు వరకు శుక్రుడు సింహంలో అంటే 4వ రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. ఆ తదుపరి కన్యా రాశిలో ప్రవేశం చేస్తూ ఉన్నారు. అంటే 5వ స్థానంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అంటే 4, 5 స్థానాలు 2 స్థానాల్లోనూ కూడా శుక్రుని యొక్క సంచారం మీకు శుభ ఫలితాలనే ఇస్తుందండి. ఈ శుభ ఫలితాలు ఏ విధమైన శుభ ఫలితాలు అంటే మీ వాహనం ఇబ్బంది పెట్టకుండా ఉండటము, ఒకవేళ మీరు వాహనం కొనేటటువంటి ప్రయత్నంలో ఉన్నారనుకోండి, కొత్త వాహనం తీసుకోవటము, అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండటము, అలాగే భార్యా పిల్లలు ఇంట్లో సంసారంలో అందరూ మీ మాటను గౌరవించటము, అలాగే సుఖంగా ఉండగలుగుతారు, భోగాలు అనుభవిస్తారు, అలాగే మీ కీర్తి కూడా పెరుగుతుంది. అలాగే మీకు సంగీతము, నాట్యము, కళల్లో కనుక నిపుణత్వం ఉన్నట్టయితే వాటిలో కూడా మీరు రాణించగలుగుతారు. అలాగే కవిత్వం ఏమైనా చెప్పేటటువంటి వారు ఇందులో కవులు కూడా ఉంటారండి. ఆ కవులకు కూడా
వాళ్ళు కవిత్వం కూడా మనకి శుక్రుడికి సంబంధించినటువంటి లలిత కళలకు సంబంధించినటువంటి విషయమే కాబట్టి ఆ విధంగా వారు కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. అలాగే రాజకీయ నాయకులు కూడా వాళ్ళకు కూడా సుఫలితాలు వస్తూ ఉంటాయి. ఈ విధంగా మంచి వస్త్రాలు ధరించటము, కొన్ని సందర్భాల్లో కొత్త నూతన వస్త్రములు ధరించటము, ఆ విధంగా మీకు సేవకులు కూడా చాలా అనుకూలంగా ఉండటము, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీకు శుక్రుని ద్వారా ఈ వృషభ రాశి వారికి ఈ వారం ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అంచేత ఇప్పుడు ప్రతిసారి మనం చెప్పుకుంటున్నట్టుగానే ప్రతి రాశికి కూడా శుభ అశుభ రెండు ఫలితాలు ఇస్తూ ఉంటారు. కొన్ని గ్రహాలు సుఫలితాలు ఇవ్వచ్చు, కొన్ని గ్రహాలు అశుభ ఫలితాలు ఇవ్వచ్చు. ఈ త్వరగా చరించేటటువంటి సత్వరం చరించేటటువంటి ఈ యొక్క కొన్ని గ్రహాలు ఉన్నాయి కదండి, రవి కుజ బుధ శుక్ర గ్రహాలు. ఇవి ఏంటంటే అనేక రకాల 2 రాశుల్లో 3 రాశుల్లో సంచరించేటప్పుడు శుభ అశుభ ఖచ్చితంగా ఉంటుంది. అందుచేత ఏ ఫలితాలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా మనం ఇది నెల రోజుల పాటే ఉంటుంది. ఇక కొంచెం దీర్ఘకాలం సంచరించేటటువంటి ఈ రాహు అది మొదటే చెప్పుకున్నాం కదండి, ఆ విధంగా అవే ఫలితాలు వర్తిస్తాయి. వాటికి ఇవి కూడా అనుసంధానం చేసుకోండి. ఇవన్నీ చేసుకున్నట్టయితే ఏమీ ఇబ్బందులు ఏమి ఉండవు. నవగ్రహాలను మాత్రం రోజు ప్రార్థించండి, లేదా నవగ్రహ సంబంధమైన ఏ స్తోత్రమైనా చేసుకోండి, మీకు అన్ని శుభాలు జరుగుతాయి. శుభం భూయా.